డెఫినెట్ గా 5 డిఏల మీదనే కూర్చుంటాడు. ప్రభుత్వం ఎట్లా ఇవ్వాలనేది డిసైడ్ చేయాలి. రేపు ఒక డిఏ ఇస్తున్నారని సమాచారం ఉంది నాకు. ఒక్క డిఏ అయితే మాత్రం తీవ్ర అసంతృప్తి వస్తుంది భరత్ గారు. తీవ్ర అసంతృప్తి అప్పటిగా ఒక్క డిఏ ఇస్తే మాత్రం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు డిక్లేర్ చేయకముందు చెప్పక భరత్ భాయ్, నువ్వు మా వాళ్ళకే సమాచారం ఉంది, నువ్వేమో కాదు. మా ముఖ్యమంత్రి గారు ఏమో కొంచెం అడ్వాన్స్ అయ్యి కొంచెం ఎక్కువ ఇద్దామంటుంటే 2 ఇస్తే మీకే మంచిది కదా. ఇప్పుడు నేను ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఇచ్చి 3 అని చెప్పాను అనుకోండి, ఒక ఎక్స్పెక్టేషన్ ముందే సినిమా హై ఎక్స్పెక్టేషన్ ఉంటే కష్టం. 1 బదులు 2 ఇచ్చారనుకోండి హ్యాపీ, వాళ్ళు నో ధర్నా అంటారు. కాదు మన భరత్ గారు, ఈ చర్చలలో ఉద్యోగులు 5 డిమాండ్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టు పోతే రేపు ప్రభుత్వం మీద కూడా ఎంత కొంత ఒత్తిడి పడుతుంది. డెఫినెట్ గా వాళ్ళు 1 ఇద్దాం అనుకున్న దగ్గర 2 ఇవ్వచ్చు, 2 ఇద్దాం అనుకున్న దగ్గర 3 ఇవ్వచ్చు. కాబట్టి ఇలా ఉద్యోగుల సంబంధించినటువంటి 5 డిఏలు ఇవ్వాలని వాళ్ళు ఎట్లా కోరుతున్నారో మేమందరం కూడా అదే డిమాండ్ చేస్తాం కదా. కానీ 5 డిఏల్లో 3 మీరు పెట్టిపోయినాయి అంటున్నారు, అదే కదా ఇక్కడ సమస్య. అవును, అంటే ఎట్లా ఇప్పుడు పెట్టిపోతే మాత్రం ఇవ్వరా? మేము పెట్టిపోయిన బిల్లులు ఇస్తలేరా? కాంట్రాక్టర్లకు 1000 కోట్ల రూపాయలు ఎట్లా ఇచ్చారు? ఉద్యోగులకు మాత్రం ఇవ్వరు, కాంట్రాక్టర్లకు. చిన్న కాంట్రాక్టర్లు ఇవ్వట్లేదు కదా, అన్ని పెద్ద కాంట్రాక్టర్లు వేసుకొని పోతున్నారు కదా. పెద్ద కాంట్రాక్టర్లు అన్ని ఎత్తుకపోయినారు. మా దయాకరా నాకు తెలియదా? కాంట్రాక్టర్ సమస్యనే ఉందిలేండి. రోడ్లు వేయడానికి కూడా చిన్న ముందు రావట్లేదు బాబా. కాంట్రాక్టర్లు ఏం రిచ్ ఏం లేరు. లాస్ట్ 5-6 సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బందుల్లోనే ఉన్నారు. పెద్దగాళ్ళు చిన్న కాంట్రాక్టర్లు అందరు ఇబ్బందుల్లోనే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే చాలా చిన్నోళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు భరత్ గారు. ఈ తెలంగాణ అంటే పనిచేయడానికి కూడా రెడీగా లేరు ఎవరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు. కాబట్టి ఏవో ఈ సమస్యలు రేపు ఎట్లా పరిష్కరిస్తారు అనేది ఉద్యోగ సంఘాలకు వాళ్ళు చెప్పి ఉంటారు. డెఫినెట్ గా రేపు సంతృప్తి పరిచే విధంగా మరి ప్రభుత్వ చర్యలు ఉండాలని కోరుకుందాం భరత్ గారు. ఇప్పుడు వీళ్ళ డిమాండ్ల లిస్ట్ అంతా కూడా బట్టి గారు వారే ఫినాన్స్ మినిస్టర్ స్వయంగా కాబట్టి వాటిని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో చర్చిస్తారు. వాటిలో ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళంతా మన చర్చలే వచ్చినాయి, వాళ్ళ దగ్గర కూడా వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆల్ నేను అనుకుంటా, నేను ఆ మీటింగ్ లో లేకున్నా ఇదే అభిప్రాయాలు వాళ్ళు వెలిగుచ్చి ఉంటారు. పరిస్థితి ఏంటంటే ఉద్యోగ సంఘాల నాయకులకు ఒక సమస్య కూడా ఉంటది. ఎంత మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల నాయకులు ఒత్తిడి తెచ్చిందనే దాని మీదనే లీడర్షిప్ నమ్మకం, గౌరవం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ఎందుకంటే అవి రిజిస్టర్డ్ సంఘాలు, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సంఘాలు, ప్రభుత్వ పథకాలని విస్తృతంగా ప్రచారం కాదు, ఆ పథకాల అమలుకు పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళు. కాబట్టి వాళ్ళని బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో నాకైతే మన ప్రభుత్వానికైతే ఉండదు. నేను కూడా వాళ్ళకి మీ ద్వారా విజ్ఞప్తితో కూడిన కోరిక ఏంటంటే మీకు మంచిగా జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం, వ్యక్తిగతంగా కాదు. ఎంత మంచి జరుగుతుందని బట్టి. రెండోది, ఇక వేరేటోళ్ళ మాట అయితే చెప్తే ఈయన గురించి మాయ గాని మన ప్రభుత్వం ఎప్పుడు గతంలో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తుంది ఈయన గురించి. దేవిప్రసాద్ గారు చెప్తే ఈయన కానీ ఇంకా వేరే ఆయన నేను ఆఫ్ బీఆర్ఎస్ గా చూస్తా, ఆఫ్ ఉద్యోగ సంఘాల నాయకునిగా చూస్తా, మా జేఏసీ నాయకునిగా చూస్తా. అట్లా దయాకరన్న మీరు కూడా ఉన్నారు అప్పుడు జేఏసీలో. మేము ఎప్పుడు ఉద్యోగులకు వాళ్ళని పణంగా పెట్టి రాజకీయాలు చెయ్యం. ఉద్యోగ సంఘ నాయకులుగా ఇలా ఖచ్చితంగా అడుగుతాం. ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, మాయి గొంతమ్మ కోరికలు కావు, మాకు న్యాయమైన. ఇప్పుడు మేము జీతాలు పెంచమని అడుగుతలేం, మాకు న్యాయంగా వచ్చేది అన్న. మీరు వచ్చినాక మీకు మిగులుగా బడ్జెట్ ఉంటే మీరు ఏమైనా ఉచితాలు ఇచ్చుకుంటారా, లేకపోతే స్కీమ్లు ఇచ్చుకోరు. కానీ మాకు బడ్జెట్లో పెట్టినాయి, నెంబర్ స్టేట్మెంట్ తీసుకొని బడ్జెట్లో పెట్టినాయి, మాకు ఇవ్వమని చెప్పినాం. అది వాస్తవానికి ఇవ్వాల్సింది. ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్ అయిన సందర్భం వాస్తవానికి మాకు అర్థమైంది. అంటే మన కుటుంబంలో కూడా ఏంటంటే